హలో అండ్ వెల్కమ్ టు హైటెక్ కుసుమ. నార్త్ ఇండియన్ రుచుల్ని తెలుగులో చూపించే హైటెక్ కుసుమ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇంకా వారం రోజుల్లో దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి. నార్త్ ఇండియాలో దేవి నవరాత్రుల్లో చాలామంది ఉపవాసాలు చేస్తారు. ఉపవాసాల్లో నార్త్ ఇండియాలో అందరికన్నా ఎక్కువగా చేసుకునే డిష్ సాబుదానా కిచిడి. సాబుదానా కిచిడి అంటే ఇంకేదో కాదండి, సగ్గుబియ్యంతో చేసుకునే కిచిడి. సగ్గుబియ్యాన్ని హిందీలో సాబుదానా అంటారు. ఓకే, మన సాబుదానా కిచిడి చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే సగ్గుబియ్యం. సగ్గుబియ్యాన్ని 1 గంట ముందుగా నానబెట్టుకొని నీళ్ళన్నీ డ్రైన్ చేసుకుని చూడండి, ఇలా పొడి పొడిగా ఉండేటట్టు ఇందులో జల్లెడలో వేసుకుని డ్రైన్ చేసుకోవాలి. చూసారు కదా, నా చేతికైతే నీరు లేదు, బాగా నానాలి. చూడండి, ఇలా అంటే మెత్తగా అవుతున్నాయి. మన సాబుదానా కిచిడి చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూడండి. టమాటాలు, కట్ చేసుకుని ఉంచుకున్న బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, శనగ పలుకులు నూనె లేకుండా వేయించుకొని ఇలా పొడి చేసుకోవాలి, పొట్టు తీసేసి. 2-3 మిరియాల పొడి, ఇంకా కొత్తిమీర. పదండి మన సాబుదానా కిచిడి తయారు చేసుకుందాం. దీనికోసం 2 చెంచాల నూనె వేడి చేసుకోవాలి. మన సాబుదానా కిచిడి కోసం నూనె అయితే మరిగిపోయింది. చూడండి, జీలకర్ర. ఓకే, జీలకర్ర కూడా వేగింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఇలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2. ఇందులోనే ముందుగా కడిగి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు. ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న కరివేపాకు. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, బంగాళదుంపలు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ కోసం మూత పెడితే బంగాళదుంపలు పచ్చివి కదండి, బాగా ఫ్రై అవుతాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను చూపిస్తాను. కొత్తిమీరని ఇలా కొంచెం ఆకులే ఉండేటట్టు, ఈ కాడలు లేకుండా ఫైన్గా ఇలా చేసుకోవాలి. కొత్తిమీరలో ఆకులు మాత్రమే. ఈ కొత్తిమీర మన సాబుదానా కిచిడిని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది ఫ్లేవర్గా. నిమ్మకాయ కట్ చేసుకొని రసం కూడా ముందుగా తీసి పెట్టుకుందాం. మన బంగాళదుంపలు అయితే వేడవుతున్నాయి. పదండి మన సగ్గుబియ్యం కిచిడి కోసం బంగాళదుంపలు అయితే వేపుకుంటున్నాం కదా. అవి చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. అవి బంగాళదుంపలు అయితే వేగిపోయాయి. ఇందులో టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు ఒకే దగ్గర ఇలా ఉంచుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే ఈ టమాటాలు కొద్దిగా మెత్తబడతాయి. సరిపడా ఉప్పు, అంతే. మూత పెట్టి మరో 2 మినిట్స్ ఇలాగే మగ్గనిస్తే మన సాబుదానా కిచిడి ఇంకో 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మన సగ్గుబియ్యం కిచిడి కోసం బంగాళదుంపలు, టమాటాలు అయితే ఏగుతున్నాయి కదండి. ఈలోపు ఇంకో ప్రిపరేషన్ ఉంది. ఈ సగ్గుబియ్యంలో ముందుగా వేయించిన శనగ పలుకుల పొడి అయితే ఉంది కదా, అది ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవడం వలన సగ్గుబియ్యం కిచిడి ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదాంతో ఒకటి కలిసిపోతాయి. ఇప్పుడు చూద్దాం మన టమాటాలు, బంగాళదుంపలు ఎంతవరకు ఎగాయో, ఎంతవరకు ఉడికాయో. చూడండి, టమాటాలు అయితే మెత్తగా అయిపోయాయి, బంగాళదుంపలు కూడా మెత్తగా అయ్యాయి. వీటిని బాగా మిక్స్ చేసి బంగాళదుంప, టమాటా, కరివేపాకు, పచ్చిమిరపకాయ అన్నీ బాగా కలిసిపోయాయి. ఇందులో ఏ పసుపు, కారం, మసాలాలు ఏవి యూజ్ చేయం, ఉపవాసాల కోసం కదా. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని, శనగపలుకులు కలుపుకున్న సగ్గుబియ్యం ఇవి వేసి కొంచెం కొత్తిమీర, ఇంకా మిరియాల పొడి, ముందుగా పొడి చేసుకున్న మిరియాలు 2-3 మిరియాలు అంతే. ఒక్క 2 మినిట్స్ కోసం మూత పెట్టి ఉంచుకుందాం, అంతే. అదేంటి సాబుదానా కిచిడి అంతా తయారైపోతుంది కానీ నిమ్మరసం మర్చిపోయింది ఇవిడ అనుకుంటున్నారా? నిమ్మరసం ఎప్పుడు పొయ్యి మీద ఉన్నప్పుడు వేయకూడదు, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి నిమ్మరసం.
దీనివలన అలా వేయడం వలన చేదు రాదు. పొయ్యి మీద ఉన్నప్పుడు కానీ నిమ్మరసం వేసామో ఇదంతా చేదుగా అయిపోతుంది, మన టేస్ట్ అంతా వేస్ట్. ఓకే, ఫైనల్గా మన సాబుదానా కిచిడీని మూత తీసి చూద్దాం రండి. ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే విడివిడిగా ఉండే సాబుదానా కిచిడి. ఒకదాంతో ఒకటి ఈ దానాలు ఏవైతే ఉన్నాయో అవి అతుక్కోవు. కానీ ఒకే ఒక టిప్ ఏం చెప్తానంటే, ఈ సాబుదానా కిచిడి చేసుకునేటప్పుడు ఈ మీడియం సైజ్ సాబుదానాన్ని మాత్రమే వాడుకోండి. చిన్న సైజ్ సాబుదానా వాడారంటే అది పేస్ట్ అయిపోతుంది. అది ఓన్లీ కీర్కి మాత్రమే వాడతాం, అలాగని పెద్ద సైజు వాడకూడదు. మీడియం సైజ్ సగ్గుబియ్యం చూడండి, ఒక్కొక్కటి ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి సగ్గుబియ్యం. ఫైనల్గా మన సగ్గుబియ్యం కిచిడి అయితే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఉపవాసాల్లో తినే మన సగ్గుబియ్యం కిచిడి ఎక్కువ టేస్టీగా ఉంటుంది, ఎక్కువ హెల్దీ, ఎంతో ట్రాన్స్పరెంట్గా, ఇంకా ఒక్కొక్క దాన ఒకదాంతో ఒకటి అతుక్కోకుండా ఉన్న సగ్గుబియ్యం కిచిడి అయితే రెడీ అయింది. ఇది ఉపవాసాల్లోనే కాదు, ఒక్కసారి తిన్నారంటే పదే పదే తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా మాట మాటకి మమ్మీ చెయ్యు చెయ్యు అంటారు. ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం, ఇంకా లాస్ట్లో నిమ్మరసం. ఓకే, ఒకసారి కలిపేసుకుందాం. చూడండి మన కలర్ఫుల్ సగ్గుబియ్యం కిచిడి, హిందీలో సాబుదానా కిచిడి అంటారు, మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.